జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ప్రముఖ సెఫాలజిస్ట్ కేకే సర్వే ఇప్పుడు చూద్దాం. ఆయన మరణించడంతో ఇక్కడ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. అలాగే లాస్ట్ టైం అజారుద్దీన్ గారు కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ నుంచి. దాని ముందర 2 సార్లు నవీన్ యాదవ్ గారు కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. అలాగే గడిచిన 2 సార్లు బీజేపీ నుంచి మనకు దీపక్ రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేశారు. ఇక్కడ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ సెంట్రల్ పార్టీస్లో ఉన్న డిలే వాళ్ళకి నెగిటివిటీ అవుతుంటుంది. అలాగే లోకల్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిడేట్ ముందుగా అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళడానికి, ఎలక్షన్ ఇంజనీరింగ్ ప్లాన్గా చేయడానికి, ఎవరీ బూత్ కవర్ చేయడానికి, స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకోవడానికి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంకింగ్ ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మోర్ దెన్ 1,00,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎట్లా షిఫ్ట్ చేసుకుంటున్నారు, ఎవరు షిఫ్ట్ చేసుకుంటున్నారు, దానికి ఎటువంటి స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అయ్యేదానికి ప్రధాన భూమిక పోషిస్తుంది. అలాగే ఒక క్యాండిడేట్ రైట్ అయినప్పటికీ కూడా ఒక పార్టీ మీద వ్యతిరేకత ఉంటే క్యాండిడేట్ ఎంత మంచి పర్సన్ అయినా, ఎంత రైట్ పర్సన్ అయినా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను కూడా ఆ భారం కంప్లీట్గా క్యాండిడేట్ మీద పడి ఆ క్యాండిడేట్ బలంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పుష్ చేయడానికి చాలా కష్టసాధ్యం అవుతుంది. సో ఇవన్నీ చాలా సమీకరణాలు ఉన్నాయి. మరి ఏ డివిజన్లో ఎలా ఉంది, ఏ బూత్కి ఏ డివిజన్లో ఎక్కువ అడ్వాంటేజ్ పడుతున్నాయి, ఇవన్నీ మనం కూలంకుషంగా డిస్కస్ చేసుకోవాలంటే ఎవ్రీ డివిజన్ అనలిస్ట్ మనకు తెలుసుకోవాలి. చూద్దాం ఎవ్రీ డివిజన్ ఎలా ఉంది, ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, ఏ పార్టీకి డిసడ్వాంటేజ్ ఉంది. చూద్దాం ఒక్కొక్కటిగా. బోరబండ ఎవరికి గుదిబండ కాబోతుంది, ఎర్రగడ్డ ఎవరి వైపు ఉంది, అలాగే మనం చూసుకుంటే రెహమత్ నగర్ జెండా ఎవరి వైపు రెపరెపలాడబోతుంది, అలాగే షేక్పేట ముఖ్యంగా ఎవరిని షేక్ చేయబోతుంది, అలాగే శ్రీనగర్ కాలనీ చిన్నదైనప్పటికీ ఎవరి వైపు చూస్తుంది, అలాగే మనకు వెంగళరావు నగర్ యొక్క సెటిలర్స్ ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, యూసఫ్ కూడా యూత్ ఏ పక్షాన ఉంది. ఇలా మనం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకుందాం. బోరబండ నుంచి మనకు యూసఫ్ కూడా వరకు ప్రతి ఒక్క డివిజన్ గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. బోరబండ, మరి బోరబండ ఎవరికి గుదిబండ కాబోతుంది అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి 45.2% వస్తే ఈరోజు ఈ క్షణానికి 63.2% అంటే 18% ఓటింగ్ పర్సంటేజ్ ఆధిక్యత ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది బీఆర్ఎస్కి. అలాగే మనకు కాంగ్రెస్కి చూసుకుంటే గడిచిన ఎలక్షన్స్లో 34.5% ఉంటే ఈరోజు ఈ క్షణానికి 31.6% అంటే లాస్ట్ పడ్డ ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా 2.9% ఎలక్షన్స్లో ఈ క్షణానికి తగ్గేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా బీజేపీ చూసుకుంటే 15.4% ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 5.2% పడిపోతుంది. ఆల్మోస్ట్ 10% డిఫరెన్స్ మనకు కనబడుతుంది ఇక్కడ. సో ఓవరాల్గా బోరబండ పొజిషన్ మన 3 పార్టీలు పక్కన పెట్టి చూసుకుంటే బీఆర్ఎస్కి 63.2%, కాంగ్రెస్కి 31.6%, అలాగే బీజేపీకి 5.2%. అంటే ఇక్కడ ఖచ్చితంగా 31.6% ఓటింగ్ పర్సంటేజ్ ఆధిక్యత బీఆర్ఎస్కి మనకు క్లియర్గా కనబడుతుంది. బోరబండ గుదిబండ కాంగ్రెస్ వైపు అవుతుంది. బోరబండ జయం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంది. రెహమత్ నగర్ జెండాలు ఎటువైపు రెపరెపలాడుతున్నాయో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ గడిచిన ఎలక్షన్స్లో 44.7% ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 45.6%. అంటే ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్కి పెద్ద డిఫరెన్స్ లేదు. దాదాపుగా 0.19% అంటే దాదాపు 1% మాత్రమే డిఫరెన్స్ చూపించబడుతుంది. అదే కాంగ్రెస్కి వచ్చే పనైతే రెహమత్ నగర్లో 35.5% లాస్ట్ ఎలక్షన్స్లో ఉంటే ఈ ఎలక్షన్స్లో 51.1%. అంటే ఖచ్చితంగా 15.6% లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువ ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజింగ్ కనపడుతుంది ఇక్కడ కాంగ్రెస్కి. అలాగే బీజేపీకి వచ్చే పని అయితే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో 15.3% ఉంటే ఈ ఎలక్షన్స్లో పూర్తిగా 3.3% అంటే దాదాపుగా 12% గడిచిన ఎలక్షన్స్ కంటే పడిపోయి కేవలం ఇక్కడ 3.3% వచ్చింది రెహమత్ నగర్లో బీజేపీకి. సో ఓవరాల్గా ఇప్పుడు రెహమత్ నగర్ చూసుకుంటే బీఆర్ఎస్కి 45.6%, అలాగే కాంగ్రెస్కి 51.1%తో ఖచ్చితంగా రెహమత్ నగర్ %% పైన నాకు వస్తుందని కాంగ్రెస్ కంటాపదంగా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ చెప్పేదానికి అవకాశం ఉంది. ఓటింగ్ పర్సెంట్లో రెహమత్ నగర్ మోర్ దెన్ 0.5% వస్తుందని, అలాగే బీజేపీకి ఇక్కడ కేవలం 3.3% వస్తుంది. అంటే ఓవరాల్గా కాంగ్రెస్కి వచ్చే మార్జిన్ బీఆర్ఎస్ కంటే కూడా మోర్ దెన్ 5% ఇక్కడ మనకు ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. సో ఇది రెహమత్ నగర్ పొజిషన్. శ్రీనగర్ కాలనీ సోమాజిగూడ డివిజన్లో శ్రీనగర్ కాలనీ కూడా దీనికి ఎందుకు వస్తుంది? అన్ని డివిజన్ల కల్లా తక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి
ఈ శ్రీనగర్ కాలనీలో ఎలా ఉందంటే 2023లో దాదాపుగా 44.1% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు 61.9 అంటే దాదాపుగా 62% ఓటింగ్ పర్సంటేజ్ ఎరిగింది. అంటే దాదాపుగా 17.8% ఓటింగ్ పర్సంటేజ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం కాంగ్రెస్ చూసుకుంటే 38.2 గడిచిన ఎలక్షన్స్లో ఉంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 33.333 ఇక్కడ కరెంట్ పొజిషన్ కనబడుతుంది. అంటే దాదాపుగా 4.9% అంటే 5% వరకు గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఇక్కడ తగ్గుదల కనబడుతుంది. అలాగే మనకు బీజేపీకి వస్తే ఇక్కడ 14.6% లాస్ట్ టైం 2023లో ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 4.8% అంటే దాదాపుగా 10% వరకు కోల్పోతుంది ఓటింగ్ పర్సంటేజ్లో బీజేపీ. సో ఇప్పుడు ఓవరాల్గా శ్రీనగర్ కాలనీ చూసుకుంటే బీఆర్ఎస్కి 61.9%, 33.3% కాంగ్రెస్కి, బీజేపీకి 4.8%, అలాగే ఎంఐఎం కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 0 కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్స్ 1 to 2% లోపలే ఉంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ కూడా 0 కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా బీఆర్ఎస్కి 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సంటేజ్లో ఓన్లీ శ్రీనగర్ కాలనీ వరకు మనకు ఖచ్చితంగా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. సో ఓవరాల్గా బీఆర్ఎస్కి ఇక్కడ 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సంటేజ్లో చిన్నదైనప్పటికీ కూడా దీంట్లో ఎక్కువ మార్జిన్ మనకు చూపించగలుగుతుంది. ఇది సోమాజిగూడ డివిజన్ పొజిషన్. వెంగళరావు నగర్ మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ సెటిలర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం వెంగళరావు నగర్. సో ఇప్పుడు చూద్దాం, బీఆర్ఎస్కి గడిచిన ఎలక్షన్స్లో 45.4% వస్తే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 46.1%. అంటే దాదాపుగా సేమ్గా ఉంది, పెద్ద మార్పు లేదు గడిచిన ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి. అలాగే కాంగ్రెస్ తీసుకుంటే మనం 36.5% లాస్ట్ టైం వస్తే ఈసారి బాగా పెంచుకుంటుంది. దాదాపుగా 48.5% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే దాదాపుగా 12% ఇంక్రీజ్ ఉంది గడిచిన ఎలక్షన్స్తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్గా మనం చూసుకుంటే బీఆర్ఎస్కి ఇక్కడ 46.1% ఉంటే కాంగ్రెస్కి 48.5% ఉంది. అలాగే బీజేపీకి ఇక్కడ 5.5% ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా దాదాపుగా 2% ఓట్ బ్యాంకింగ్ మార్జిన్తో అడ్వాంటేజ్తో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓవరాల్గా వెంగళరావు నగర్ సెటిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్ ఇది మొత్తం నియోజకవర్గంలో. సో వెంగళరావు నగర్లో మనకు ఖచ్చితంగా 48.5%తో ఇప్పటికైతే కాంగ్రెస్ అడ్వాంటేజ్లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం ఎర్రగడ్డ ఎవరి వైపు ఉందనేది క్రిస్టల్ క్లియర్గా మనం 1 by 1 తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఇక్కడ 45.8% అంటే 2023లో 45.8% ఉంటే ఇప్పుడు 61.6% అంటే 15.8% క్రిస్టల్ క్లియర్గా ఆధిక్యత కనబడుతుంది. గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా ఇక్కడ బీఆర్ఎస్ మనకు చూడగలుగుతున్నాం. అలాగే మనకు ఎర్రగడ్డలో కాంగ్రెస్ పరిస్థితికి వస్తే 2023లో 32.4% ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 31.7% అంటే చిన్న డిఫరెన్స్తో మాత్రమే ఉంది. 0.7%తో గడిచిన ఎలక్షన్స్ కంటే తగ్గుదల కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఇక్కడ మనం బీజేపీకి వస్తే 14.3% 2023లో ఉంటే దాంట్లో సగం భావం పడిపోయింది. ఆల్మోస్ట్ 6.7% అంటే 7.6% తగ్గుదల కనపడి ఇప్పుడు కేవలం 6.7% మాత్రమే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఎర్రగడ్డలో కంప్లీట్గా ఇప్పటి పొజిషన్ 61.6% బీఆర్ఎస్కి ఉంటే 31.7% కాంగ్రెస్కి ఉంది. అలాగే బీజేపీకి 6.7% ఉంది. ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది 0గా చేశాం. అలాగే అదర్స్కి ఇక్కడ చాలా తక్కువ అంటే 2 నుంచి 1 లోపల వస్తుంది. ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తున్నప్పటికీ దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు, తక్కువ శాతం ఉంది కాబట్టి. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే 29.9% బీఆర్ఎస్కి క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. ఈ ఎర్రగడ్డలో ఎవరి వైపు అనేది ఒకవైపే ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్గా మనకు 61.6%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్గా మంచి మార్జిన్తో ముందుకెళ్తుంది. చూద్దాం షేక్పేట్ వైపు. షేక్పేట్ మరి ఈసారి ఎవరిని షేక్ చేయబోతుందో మనం తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్లో 2023లో బీఆర్ఎస్కి 33.6% ఉంటే ఇప్పటి కరెంట్ పొజిషన్ 60.1%, 26.5% ఆధిక్యత మనకు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. ఇది చాలా అనూహ్య పరిణామం, ఎందుకంటే షేక్పేట్లో ఈ విధంగా రావడం అనేది మొట్టమొదటిసారి రాబోతుంది. అలాగే కాంగ్రెస్కి 2023లో 37.1% ఉంటే ఈసారి కరెంట్ పొజిషన్ 33% ఉంది. ఇక్కడ ఖచ్చితంగా నేను ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి. 45 days బ్యాక్ మేము ఇక్కడ మొదలుపెట్టినప్పుడు డేటాను అనలైజ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ డేటా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా షేక్పేట్ బీఆర్ఎస్ కంటే ముందంజలో ఉంటుంది అన్న ఆలోచనతో అన్న దృక్పథంతో మొదలుపెట్టాం. ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం కూడా కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేక్పేట్ మటుకు బీఆర్ఎస్ కంటే చాలా ఎక్కువ లీడ్లో ఉంటుంది అనుకున్నాం. బట్ ఓవరాల్గా డేటా ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీకు ఓవరాల్ కన్సాలిడేట్ చేసినప్పుడు
2023తో పోల్చినప్పటికీ 33% ఈరోజు పొజిషన్ ఉందంటే అంటే దాదాపుగా 4.1% ఇంకా తగ్గుదల కనబడుతుంది. ఏది ఈవెన్ ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా సో కంప్లీట్గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా అది బీఆర్ఎస్కే కన్వర్ట్ చేసుకుంటుంది అని మనకు క్లారిటీగా ఇక్కడ కనబడుతుంది. అలాగే మనం చూసుకుందాం బీజేపీ వైపు. బీజేపీ 2023లో 15.9% ఇక్కడ కనపడుతున్నాయి. కరెంట్ పొజిషన్ 6.9%, అంటే దాదాపుగా పోయినసారి పడ్డ దాంట్లో సగం భాగం ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ కోల్పోతుంది. 9% ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ కోల్పోయి అది కేవలం ఇప్పుడు 6.9% ఉంది. సో ఓవరాల్గా షేక్పేట్ మనం చూసుకుంటే బీఆర్ఎస్ కంప్లీట్గా ఇక్కడ మెజారిటీ చూపిస్తుంది. 60.1%తో 60.1%తో మెజారిటీ చూపిస్తుంది. అలాగే కాంగ్రెస్ కేవలం ఇక్కడ 33%తో ఆగిపోతుంది. అలాగే బీజేపీ ఇక్కడ 6.9%తో ఉంది. అలాగే ఇక్కడ ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్కి ఇక్కడ 1 to 2% మాత్రం లోపలే ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది షేక్పేట్ 27.1%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ మార్జిన్ కనబడుతుంది. 60.1%తో షేక్పేట్ని షేక్ చేస్తుంది. యూసఫ్గూడలో యూత్ ఎక్కువ ఉంటారు. సో మొత్తం యూసఫ్గూడ ఎటువైపు మలుతుందో మనం చూద్దాం. గడిచిన ఎలక్షన్స్లో 2023లో 46% యూసఫ్గూడలో ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే కేవలం 1% పెంచుకొని ఇప్పుడు దాదాపుగా 47.1% మాత్రమే బీఆర్ఎస్ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలుగుతుంది. అలాగే మనం కాంగ్రెస్ చూసుకోగలిగితే 2023లో 35.7% ఉంటే ఇప్పుడు దాదాపుగా 45.5%, అంటే 9.8%, అంటే ఓవరాల్గా చూసుకుంటే 10% ఎక్కువ లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఈసారి యూసఫ్గూడలో మనకు కనపడుతుంది. అంటే యూసఫ్గూడలో కొంచెం కాంగ్రెస్ వైపు ఎక్కువ మల్లుతున్నారని ఆలోచిస్తున్నారని చూస్తున్నారని మనకు తెలియపరుస్తున్నారు. అలాగే మనకు బీజేపీ చూసుకుంటే 2023లో 14.2%, దాదాపు 15% వరకు ఉన్నది సగం పడిపోయి దాదాపుగా 7% వరకు పడిపోయింది. అంటే కరెంట్ పొజిషన్స్ ఓన్లీ 7.4 దగ్గర ఆగింది బీజేపీకి ఇక్కడ. ఇప్పుడు ఓవరాల్గా యూసఫ్గూడ చూసుకుంటే కరెంట్ పొజిషన్ 47%తో బీఆర్ఎస్ ఉంటే 45.5%తో కాంగ్రెస్ ఉంటే 7.4%తో బీజేపీ ఉంది. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ మనం కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కూడా 1 or 2% లోపలే ఉంటుంది కాబట్టి యథావిధంగా మనం కన్సిడర్ చేయట్లేదు. కానీ ఓవరాల్ చూసుకుంటే నువ్వా నేనా పోటీగా ఉంది ఇక్కడ. కేవలం ఈ రోజు ఈ క్షణానికి 1.6% బీఆర్ఎస్ మార్జిన్తో ఉన్నప్పటికీ అది 1% అటు ఇటుగా మారచ్చు. సో మొత్తం యూసఫ్గూడ మటుకు ప్రతిరోజు 1% పైకి కిందగా మనకు ఎవ్రీడే డేటా మారుతుంది. యూసఫ్గూడ మటుకు నువ్వా నేనా అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొజిషన్. సో ఇప్పటి వరకు ఇది అండి 7 డివిజన్లు చూసాం. 7 డివిజన్లో గడిచిన ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, ఈ రోజు ఈ క్షణానికి ఇప్పటి వరకు ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ అనేది మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక్కరోజు 2 రోజుల్లో చేసింది కాదు. గడిచిన 45 రోజులుగా మేము ఎవ్రీ డివిజన్లో క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ క్షుణ్ణంగా ప్రతి క్యాస్ట్ని, ప్రతి కమ్యూనిటీని, ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ దాన్ని మనం శాంప్లింగ్ విధానంలో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్న మీ డేటా. ఎందుకు మరి కొన్ని డివిజన్స్లో మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది అనేది మీకు ఒక డౌట్. రెండవది ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కదా, అంటే కంప్లీట్గా ముస్లిం ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్గా టర్న్ అవ్వట్లేదా? ఇలా ఎన్నో డౌట్స్ మీకు చూడంగానే మీకు రావచ్చు. లేదా మాగంటి సునీత గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్లో, లేదా నవీన్ యాదవ్ గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్లో అనేది ఉంటాయి. ఓవరాల్గా చూస్తే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క కథ, ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఓవరాల్గా ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా ముస్లిమ్స్ అంటే మైనారిటీ వర్గంలో ఇక్కడ ప్రధానంగా మోద్బాన్ 1,00,000 ఓట్లు ఉన్నటువంటి ముస్లిమ్స్ వర్గాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతున్నారు. మోర్ దెన్ 50% అనేది మీకు డీటెయిల్స్కి చూపిస్తాం ఎంత పర్సెంట్ అనేది. బట్ ఓవరాల్గా మోర్ దెన్ 50% బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు కాంగ్రెస్కో లేదా ఎంఐఎంకో స్ట్రాంగ్గా నిలబడ్డ కమ్యూనిటీస్కు ఒకటి షిఫ్ట్ అవడం ఒకటి కారణం. రెండవది కొన్ని డివిజన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎందుకు బలంగా కనపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెహమత్ నగర్ కానీ యూసఫ్గూడ కానీ స్ట్రాంగ్గా హోల్డ్ చేసుకోగలుగుతుంది. దానికంటే ఇంతకుముందు కంటే ముందుకు వెళ్ళగలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ సపోర్ట్ చేయడం కానీ, కార్పొరేటర్స్ కానీ సపోర్ట్ చేయడము, లేదా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి కంప్లీట్గా అక్కడ పట్టు సాధించడము, లేక అక్కడ ఉన్నటువంటి యూత్ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడము, లేదా కాంగ్రెస్కి అక్కడ మద్దతు పెరగడము, ఇలా ఒక్కొక్క డివిజన్లో ఉంది. అలాగే కొన్ని డివిజన్స్లో కంప్లీట్గా మనకు బీఆర్ఎస్ ముందుండడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు షేక్పేట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముస్లిమ్స్ ఎక్కువగా షేక్పేట్లో కన్వర్ట్ అవడానికి బీఆర్ఎస్ ముందంజలో ఉండడానికి ఎక్కువ దోహదపడుతుంది. ఈ విధంగా ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క కారణాలుగా డిఫరెంట్గా ఉంటున్నాయి. అలాగే సెటిలర్స్ చూసుకుంటే ఇంకా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండడం వల్ల ఇంకొద్దిగా అక్కడ ముందుకి వెనక్కి ఉంది డేటా. సో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే అలాగే అట్ ది సేమ్ టైం గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ కంటిన్యూస్గా గెలవడంతో చాలామందితో పర్సనల్గా ఉన్న ర్యాపో కానీ, ఇంకోటి కంపారిటివ్లీ కాంగ్రెస్ క్యాండిడేట్తో పోలిస్తే 1 month ముందే ఇక్కడ ప్రచారంలో ముందుకెళ్ళడం,
ఇక్కడ కాంగ్రెస్ చేసిన మిస్టేక్ ఏముందో నవీన్ యాదవ్ గారు రైట్ పర్సన్ అప్పటికి కూడా డిలే చేయడం వల్ల చాలా ఓట్ బ్యాంకింగ్ కోల్పోయింది. అలాగే కాంగ్రెస్ ఎవరిని పథకాలు కోల్పోయినటువంటి ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్గా బీఆర్ఎస్కి టర్న్ అవుతుంది. మీకు లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే 2023లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గెలుపా లేదా కాంగ్రెస్ గెలుపా అంటే లేదు, ఖచ్చితంగా అది బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయిన ఓట్ బ్యాంకింగ్ మాత్రమే కాంగ్రెస్ విజయానికి దోహదపడింది. అలాగే ఈరోజు జూబ్లీ హిల్స్లో మీరు చూస్తున్న గెలుపోట్ల డిఫరెన్స్లో ఇంత డిఫరెన్స్ ఎందుకు రాబోతుంది, ఇన్ని డివిజన్లు ఎందుకు మార్పు వస్తుంది, ఇది కంప్లీట్గా బీఆర్ఎస్ గెలుపా అంటే ఇది కంప్లీట్గా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూరు లేదా గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్లో ఓవరాల్గా దాని యొక్క షిఫ్టింగ్ ఓట్ బ్యాంకింగ్ బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క రిలీజన్కి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉన్నాయి, ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ వెనకాల డిఫరెంట్ స్టోరీ ఉన్నాయి. ఇది ప్రతి డివిజన్కి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి సెక్షన్కి మారిపోతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మొత్తం మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గ్రాఫ్ ఎలా ఉంది, మేము గడిచిన అబ్జర్వ్ చేసిన ప్రతి డేటా అంటే 18వ తారీఖు సెప్టెంబర్ మీకు అబ్జర్వ్ చేస్తే దాని ముందు నుంచి చేస్తున్నప్పుడు కూడా మీకు ఎగ్జాక్ట్ డేటా అనేది ఇప్పుడు సీక్వెన్షియల్గా మేము ఏ డేటా అబ్జర్వ్ చేస్తున్నాం అనేది మీకు తేటతెల్లంగా మీ ముందు వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు ఓవరాల్గా గ్రాఫ్ చూద్దాం. మీకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో డేటాను కవర్ చేస్తే మీకు అర్థం అవుతుంది క్రిస్టల్ క్లియర్గా. 18వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు డేటా ఎలా ఉంది, కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది, బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్క పాయింట్ని రోలింగ్ 7 days అంటారు. అంటే ముందు జరిగినటువంటి 7 రోజుల్ని కన్సాలిడేట్ చేసుకొని అప్పటి శాంపుల్ని మనం యావరేజ్ తీసుకుంటాం. లేదు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ రోజుకి ఆ రోజు మీకు అర్థమయ్యే భాషలో తీసుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఇప్పుడు మీకు చూడండి 23వ తారీఖు సెప్టెంబర్ పైకి లేచింది బీఆర్ఎస్, అలా 55%, 58%, 59% కలిగింది. మళ్ళీ ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారు టికెట్ అనౌన్స్ చేశారు కాంగ్రెస్ తరపు నుంచి, అక్కడ మీకు క్లోజ్గా మార్జిన్ ఇప్పుడు చూడండి క్లోజ్గా వచ్చింది, అలాగే దగ్గరగా తీసుకొచ్చింది. ఆ టైంలో అన్స్టేబిలిటీ కనపడింది, దగ్గరికి వచ్చింది. కానీ మళ్ళీ గడిచిన 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 18, 21, 22, 23, 30 తారీఖు వచ్చేసరికి అంటే మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్న సమయంకి వచ్చేసరికి కరెక్ట్గా దాదాపుగా 17% డిఫరెన్స్ ఉంది. అంటే 37.8 కాంగ్రెస్ ఉంటే 55.2% దాదాపుగా బీఆర్ఎస్ ఉంది. అంటే దాదాపుగా 17-18% మీకు కనపడుతున్నప్పుడు చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. మీకు కంపారిటివ్లీ బీజేపీ మధ్యలో క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు కొద్దిగా పెరిగింది, దాదాపుగా 7%కి వచ్చింది. ఎంఐఎం ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి 17-18% ఇది వెరీ 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 హ్యూజ్ పర్సెంటేజ్. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకటి గవర్నమెంట్లో ఉంది కదా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ రకరకాల విధాలుగా దానికి ఫోర్స్ చేయడానికి కానీ దానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ 100%. సో 3-4% లేదా 3-5% గవర్నమెంట్లో ఉన్న ఏ పార్టీకైనా ఒక యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ 3% పుల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అదర్ యాంగిల్ ఏంటంటే ఎనీ సర్వే నాట్ ఓన్లీ ఇక్కడండి, ఇండియాలో ఎక్కడ చేసినా మీకు అపోజిషన్ వాళ్ళకి, ఓడిపోతున్న వాళ్ళకి లేదా ఓడిపోయిన ఉన్న వాళ్ళకి దాదాపుగా 50% ఉంది అంటే దాదాపుగా అది 55% రియాలిటీ అనమాట. అంటే రియాలిటీలో ఉన్నదానికంటే కూడా తక్కువ చెప్తారు. ఎందుకంటే అపోజిషన్లో ఓడిపోయిన ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటేస్తాం అని చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి యాక్చువల్లీ కనపడుతున్న దానికంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బట్ రేపు పొద్దున ఎలక్షన్స్ జరిగే దాంట్లో కాంగ్రెస్కు ఉన్న అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి ఉండదు కాబట్టి అది తగ్గచ్చు. సో ఇక్కడ ఈ కాంగ్రెస్ పెంచుకునే 4%, బీఆర్ఎస్ కనపడిన 4%, ఈ రెండు సమానం అయిపోయి దాదాపుగా ఒక 2-3% ఇదే పర్సెంటేజ్లో రేపు పొద్దున ఆగేదానికి స్కోప్ ఉంది. ఈ రోజు వరకు చూసుకుంటే 17-18% డిఫరెన్స్ ఉందంటే ఇది హ్యూజ్ పర్సెంట్. దీన్ని తిప్పి మలచాలంటే దాదాపుగా అసాధ్యంలాగే ఉంటుంది. 17-18% కనపడుతుందంటే ఈ రోజుకి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో గెలిచేదానికి బీఆర్ఎస్కే 100% స్కోప్ ఉంటుంది. ఈ క్షణానికి మనకు ఈ డేటా ఇలాగే కనపడే ఇదే ఫ్లో కొనసాగితే మటుకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కేసు ఇది రివర్స్ అవ్వడం. సో ఓవరాల్గా ఇదండి జూబ్లీ హిల్స్.